నమస్కారం, నా పేరు గంగాదాస్. లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. గాయని సుశీలమ్మ మహిళలందరికీ ఆదర్శం. సుశీలమ్మ పాటల ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత స్పష్టం. దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు పథకం సద్వినియోగం చేసుకోవాలని దళితులకు ఎమ్మెల్యే షిండే దిశానిర్దేశం. భూమిలో సారం కోసం జీలుగ విత్తనాలు జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు. సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన రవాణా రంగ కార్మికులు. రవాణా రంగ బంద్ పాటించి నిరసన ప్రదర్శనలు. ఒక వ్యక్తి పట్టుదలతో పనిచేసుకుంటూ వెళ్తే ఆ పనిలో దైవాన్ని ఎంచుకుంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి గాయని సుశీలమ్మ నిదర్శనమని అన్నారు ఎమ్మెల్సీ కవిత. మహిళలందరికీ సుశీలమ్మ ఆదర్శమని ఆమె పేర్కొన్నారు. 50,000 పాటలు పాడడం మామూలు విషయం కాదని, సుశీలమ్మ అనేక భాషల్లో పాటలు పాడారని, ఏ భాషలో పాడినా అక్కడి ప్రాంత ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని ఆమె గుర్తు చేశారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో సీల్వెల్ కార్పొరేషన్, శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, తిరుమల బ్యాంక్ ఆధ్వర్యంలో గాయని పి సుశీలమ్మ పాటల ప్లాటినం జూబ్లీ వేడుకలు పౌర సత్కారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఎమ్మెల్సీ కవిత కోరిక మేరకు బతుకమ్మ పాటను సుశీలమ్మ పాడారు. ఎమ్మెల్సీ కవితతో కలిసి సుశీలమ్మ బతుకమ్మ పాట పాడారు. ఈ సందర్భంగా సుశీలమ్మను ఎమ్మెల్సీ కవిత సత్కరించారు. అనంతరం సుశీలమ్మ ఉంగరాన్ని తనకు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. సుశీలమ్మను సత్కరించుకునే అవకాశం మనకు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. చాలా మంది ఇష్టమైన పని మొదలుపెట్టి మధ్యలో వదిలేస్తారు. కొంతమంది మాత్రమే కొనసాగిస్తారు, నిష్ణాతులుగా రాణిస్తారు. అలాంటి అరుదైన వ్యక్తిత్వం సుశీలమ్మది అని కవిత పేర్కొన్నారు. సుశీలమ్మ మన తెలుగువారు కావడం గర్వకారణమని కవిత చెప్పారు. దేవుడు అంత మంచి గొంతు ఇచ్చినందుకు సుశీలమ్మ దేవుడిపై 1000కి పైగా పాటలు పాడారని, ఇది చాలా గొప్ప విషయమని ఆమె అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రీరస్తు శుభమస్తు పాట ఇప్పటికీ వినిపిస్తుంటుందని కవిత గుర్తు చేశారు. సంగీత ప్రియులు సుశీలమ్మ పాటలను ఎంతగానో ఇష్టపడతారని ఆమె పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని అన్నారు జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే. దళితులు దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆయన పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండల కేంద్రంలో దళిత బంధు పథకం సమావేశం గురువారం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ముఖ్య అతిథిగా హాజరై మాజీ జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజుతో కలిసి దళిత బంధు ద్వారా మంజూరైన వాహనాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే షిండే మాట్లాడుతూ దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ నిజాంసాగర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో ఎంపిక చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. దళితుల కుటుంబాలలో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. మండలంలో 1800 యూనిట్లు గుర్తించగా వీటిలో 1300 యూనిట్లు ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. ఇప్పటి వరకు 1000 యూనిట్లు దళితులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మరో 300 యూనిట్లను ఈ నెలాఖరు వరకు పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కార్లు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. డ్రైవింగ్ వచ్చిన వారు మాత్రమే వీటిని ఎంపిక చేసుకోవాలని, డ్రైవింగ్ రాని వారు యూనిట్లను ఎంపిక చేసుకోవద్దని సూచించారు. మరో 300 యూనిట్లకు ఈ నెలాఖరు వరకు ఎంపిక చేసుకున్న వారు టెంట్ హౌస్, సెంటరింగ్, గేదెలు, మేకలు తదితర వ్యాపారాలకు సంబంధించిన యూనిట్లను కూడా పూర్తి స్థాయిలో అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఎవరికి కూడా దళిత బంధు రాదనకుండా ఉండేలా అందరికీ వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు మాట్లాడుతూ దళితులకు ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని, ఈ డబ్బులతో పెట్టుకున్న వ్యాపారాలు, తీసుకున్న వాహనాలతో దళితులు ఆర్థికంగా ఎదగాలని అన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఎంపీపీ పట్లోల జ్యోతి, దుర్గారెడ్డి, వైస్ ఎంపీపీ మనోహర్, ఏఎంసీ వైస్ చైర్మన్ విఠల్, మండల దళిత సంఘం ఉపాధ్యక్షులు రమేష్, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు రమేష్ గౌడ్, సర్పంచ్లు లక్ష్మారెడ్డి, లక్ష్మీనారాయణ, చందర్, సొసైటీ చైర్మన్ నాయకులు అఫ్జల్, శ్రీకాంత్, శ్రీధర్ రెడ్డి, సత్యనారాయణ, రమేష్, రెడ్డి నాయక్ తదితర గ్రామాలకు చెందిన సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు. కొన్ని రోజులైతే టచ్ చేస్తే ఆహారం కూడా లోపల పోవాలని అనుకుంటారేమో కానీ అంత ఇది అయిపోయింది. ఎందుకంటే దాంట్లో కనిపిస్తుంది, అట్లా స్వర్గం కనిపిస్తుంది. అరచేతిలో చిన్నగా ఉన్నప్పుడు పెద్దలు అంటుండ్రు అరచేతిలో స్వర్గం అని. ఈ అరచేతిలో ప్రపంచం.
ఏది కావాలంటే అది వస్తుంది. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా దాంట్లో గూగుల్లో కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంతకు ముందు ఏదైనా ఊరికి పోయి ఎవరైనా ఇల్లు తెలియకపోతే ఆ ఇల్లు ఏడున్నదని అడుగుతుంటుంది. ఇప్పుడు ఇల్లు ఏడున్నది అని అడిగే అవసరం లేదు. అది నేవిగేషన్ వేస్తే చక్కగా ఆ ఇంటికి గడప దగ్గర తీసుకుపోయి ఆడుతుంది. అంత సౌలత్ అయింది. అయితే ఇప్పుడు దాదాపు 1800 యూనిట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. 1300 ఆల్రెడీ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 1000 యూనిట్లు పంపిణీ చేసినాం. ఇంకొక 300 యూనిట్లు ఈ జూన్ మాసంలోనే పంపిణీ చేసే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గొర్రెలు, బర్రెలు, మేకలు ఇవి జూన్ మాసంలో షెడ్లకు ఏదైతే 1,00,00,000 రూపాయలు ఆల్రెడీ ఇచ్చినాం. ఆ షెడ్లు వేసుకున్న తర్వాత జూన్ మాసంలో వర్షం ఈసారి కాస్త ముందే వస్తున్నాయి. ఈ వర్షాలు వచ్చినప్పుడు మరి ఈ గొర్రెలు కానీ, బర్రెలు కానీ, మేకలు కానీ తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి జూన్ మాసంలో ఆ మిగతా యూనిట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవి పోను మిగతా కొంత ఉద్యోగస్తులకు రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా వ్యాప్తంగా జీలుగ విత్తనాలను వ్యవసాయాధికారులు పంపిణీ చేస్తున్నారు. వచ్చే వర్షాకాలం పంటల దృష్ట్యా జీలుగ విత్తనాల కోసం రైతులు ఆందోళన చెందవద్దని ఉమ్మడి జిల్లాల ఐసిడిఎంఎస్ చైర్మన్ సాంబారు మోహన్ అన్నారు. రైతులకు సరిపడా జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇందలవాయి మండలంలోని నల్లవెల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతులకు జీలుగ విత్తనాలు గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్ మాట్లాడుతూ సొసైటీ పరిధిలో 1133 జీలుగ విత్తనాల సంచులు వచ్చాయని 5 ఎకరాలకు 2 బ్యాగులు సబ్సిడీతో 664 రూపాయలకే రైతులకు అందిస్తున్నామని తెలిపారు. రైతులకు అవసరం మేరకు ఇంకా జీలుగ విత్తనాల బ్యాగులు వస్తాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రైతుల కోసం ఎంతో కృషి చేస్తున్నారని, రైతులకు ఏ కష్టం రాకుండా సకాలంలో విత్తనాలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని ఆయన పేర్కొన్నారు. రైతులకు ఏ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తడిసిన ధాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. సొసైటీ పరిధిలో గల నల్లవెల్లి, సిన్నాపల్లి, గౌరారం, లింగాపూర్, డొంకల్ రైతులకు జీలుగ విత్తనాలు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అంజయ్య, సర్పంచ్ నోముల విజయలక్ష్మారెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ రమేష్, సిఇఓ తేజాగౌడ్, సొసైటీ డైరెక్టర్లు నోముల శ్రీనివాసరెడ్డి, పూదరి మనోహర్, పిప్పెర మురళి, కన్నె జనకవ్వ, గ్రామశాఖ అధ్యక్షులు మనోహర్, కోశాధికారి తిమ్మన, రైతు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ దుంద్రా రాజనాథ్ రైతులు పాల్గొన్నారు. నల్లవెల్లి సొసైటీ పరిధిలో జీలుగ విత్తనాల పంపిణీ చేయడం జరుగుతుంది. మరియు ఏదైతే ఈ రైతులకు వానాకాలంకు ముందుగా ఈ పచ్చి రొట్టె ఎరువులు తీసుకొని మన పొలాలలో దాన్ని చల్లుకున్నట్లయితే మంచిగా వాళ్ళకు దిగుబడి వస్తుందని ఒక మంచి ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయాన ఏదైతే ప్రభుత్వం రేటు 1894 రూపాయల పైన 65% సబ్సిడీతోటి రైతుకు 665 రూపాయలకు ఈ జీలుగు బస్తా ఇవ్వడం జరుగుతుంది. ఇది 30 కేజీలకు గాను ఉంటుంది. ఇది ప్రతి ఒక్క రైతు తమ ఆధార్ కార్డు మరియు పట్టా పాస్ పుస్తకం తీసుకొని వచ్చినట్లయితే ప్రతి 2.5 ఎకరాలకు ఒక జీలుగు బస్తా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎకరానికి సుమారుగా 10 నుంచి 15 కేజీల వరకు విత్తుకోవడం వల్ల ఈ యొక్క పంట 25 రోజుల నుంచి 30 రోజుల లోపల వస్తుంది. ఇది ఏదైతే పూత దశలో వస్తుందో ఆ సమయంలో రోటివేటర్ చేసుకున్నట్టయితే ఆ యొక్క భూమికి మంచి ఒక బలం చేకూరి మంచిగా దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీన్ని రైతు అన్నదాతలు అందరికీ కూడా సబ్సిడీ పైన అందజేయడం జరుగుతుంది. ఇది రైతన్నలు అందరూ కూడా మంచిగా ఈ యొక్క జీలుగు బస్తాలు తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మోటారు రవాణా చట్టం 2019ని ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రవాణా రంగ కార్మికుల జేఏసీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో బంద్ విజయవంతమైంది. బంద్ సందర్భంగా జిల్లా కేంద్రంలో స్థానిక బస్టాండ్ నుండి వివిధ ఆటో స్టాండ్ల మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్యాల గోవర్ధన్, ఐఎఫ్టియు నాయకులు సుధాకర్, టిఆర్ఎస్కేవి ఆటో యూనియన్ నాయకులు శ్రీనివాస్, ఏఐటియుసి నాయకులు రఫీక్, ఐఎఫ్టియు నగరాధ్యక్షులు శివ, సిఐటియు ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు కటారి రాములు, నవ తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు సయ్యద్ నవాబ్ తదితరులు మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటారు రవాణా చట్టం 2019కి అనుగుణంగా ప్రభుత్వం 714 జీవో తీసుకొచ్చి ఫిట్నెస్ రెన్యువల్ ఆలస్యమైన వాహనాలకు రోజుకు 50 రూపాయల భారాన్ని రవాణా రంగంపై మోపడాన్ని ఈ బంద్ ద్వారానైనా ప్రభుత్వాలు గుర్తెరిగి 714 జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే దేశవ్యాప్తంగా రవాణా రంగాన్ని స్తంభింపజేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వారు హెచ్చరించారు. ఇప్పటికే కరోనా కష్టకాలంలో రవాణా రంగం కార్మికులు తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతుంటే పట్టించుకొని ప్రభుత్వాలు మరిన్ని భారాలు మోపి ఆర్థిక దోపిడీకి పాల్పడడం సిగ్గుచేటని వారు విమర్శించారు. ఆటో కార్మికులకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అందే విధంగా ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు అధికమయ్యాయని విమర్శించారు. నిరంతరం పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ఛార్జీల వల్ల ఆర్థిక భారాలను మోయలేకపోతున్నారని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు ఆటో డ్రైవర్స్ యూనియన్ కార్యదర్శి కృష్ణ, ఎఫ్టియు నాయకులు గంగాధర్, భూమయ్య, నాయకులు పండరి, జమీల్, సాయి శంకర్ తదితరులు పాల్గొన్నారు. రవాణా రంగ కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు, క్యాబులు, మినీ గూడ్స్, అదేవిధంగా అన్ని రవాణా రంగానికి సంబంధించిన వాహనాల రాష్ట్ర వ్యాప్త బంద్ను నిర్వహిస్తూ ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్త బంద్ విజయవంతంగా కొనసాగుతూ ఉన్నది. ప్రధానంగా ఈరోజు వెహికల్ పెనాల్టీ ఈరోజు 50 రూపాయల పెనాల్టీ లేట్ అయితే తప్ప దాన్ని ఇన్సూరెన్స్ చేసుకోవడానికి కానీ, అదేవిధంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ను కూడా పెంచే పద్ధతుల్లో ఈరోజు ఫైన్లు వేసి మరీ చేస్తున్నారు. ఇప్పటికే రవాణా రంగ కార్మికులు, ఆటో డ్రైవర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నది. పెంచిన పెట్రోల్ డీజిల్ ఛార్జీలతోటి కుటుంబ భారాలని నెట్టుకోలేక, అదేవిధంగా ప్రైవేట్ ఫైనాన్స్ల వేధింపులు తట్టుకోలేక కుటుంబాలు రోడ్డు మీద పడుతున్న పరిస్థితులలో ఈరోజు ప్రభుత్వము మరోవైపు రోజుకు 50 రూపాయల పెనాల్టీ, అంటే లేటు అయితే కనుక 50 రూపాయల పెనాల్టీని వేసే పద్ధతుల్లో ఈరోజు చర్యలు తీసుకుంటా ఉన్నది. దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఆటో కార్మిక సంఘాల జేఏసీ తరఫున ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది రద్దు చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తానని చెప్పేసి సిఐటిగా రవాణా రంగ కార్మికులు వాహన రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మిక లోకంపై మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షాపూరిత వైఖరిని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, క్యాబ్, లారీల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ ఆటో క్యాబ్ల జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్లో ఆటో క్యాబ్ల బంద్ను జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక రకాలుగా కోవిడ్ సమయంలో 2-3 ఏళ్లుగా వాహనాలు ఇంటికే పరిమితం చేసి దిక్కుమొక్కు లేకుండా బతికినటువంటి రవాణా రంగ కార్మికులపైన ఓదార్పుని ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం పెనాల్టీల పేరుతో రోజుకు 50 రూపాయల చొప్పున, అంటే సంవత్సరానికి 18,000 రూపాయల చొప్పున దోచుకోవడం అంటే ఈ కార్మిక లోకాన్ని మొత్తం కూడా వాళ్ళ కుటుంబాలని బజార్కి ఇడతామని చెప్పేసి మోడీ ప్రభుత్వం కక్ష కట్టినట్టుగా ఉన్నది. ఇది సరైనది కాదు. అదేవిధంగా రోడ్ సేఫ్టీ బిల్లు 2019 పేరుతోని కార్మిక లోకం, రవాణా రంగ కార్మికుల పైన గొడ్డలిపెట్టు లాంటి నిర్ణయం తీసుకున్నది. అదే సమయంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి, అంటే మొత్తం అన్ని వైపులా కార్మిక లోకం పైన మోడీ ప్రభుత్వం దాడి చేస్తూ ఉన్నది. వెంటనే ఈ రోడ్ సేఫ్టీ బిల్లు 2019 రద్దు చేయాలని, జీవో నంబర్ 714 పేరుతో రోజుకు 50 రూపాయల రెన్యువల్ పెనాల్టీని రద్దు చేయాలని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పేసి ప్రధానంగా మేము ఐఎఫ్టియుగా జేఏసీగా తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్ ఫ్యాక్టరీలు అమ్మగా వచ్చిన డబ్బును తెలంగాణ రాష్ట్రం కోసం వినియోగిస్తారా అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఈ విషయాన్ని అడిగే దమ్ము రాష్ట్ర బీజేపీ నాయకులకు ఉందా అని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తుల అమ్మకంపై ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్నారని, వాటి ద్వారా వచ్చే డబ్బుతో అసలు ఏం చేయబోతున్నారని చెప్పే చిత్తశుద్ధి బీజేపీ నాయకులు ఉందా అని కవిత నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా కొత్త ఫ్యాక్టరీ పెట్టబోతున్నారా, లేదా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయబోతున్నారా, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారా అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి బొగ్గు గనులను, ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ తదితర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ద్వారా మీరు ఏం సాధించాలనుకుంటున్నారని ఎమ్మెల్సీ కవిత కేంద్రాన్ని నిలదీశారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ సమాధానం చెప్పారని ఆమె డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా ప్రధానమంత్రిని కలిసి ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ గురించి చర్చించారని, మంత్రి కేటీఆర్ అనేక మార్లు ఉత్తరాలు కూడా రాయడం జరిగిందని, ఎన్నో కుటుంబాలు ఆధారపడ్డ ఫ్యాక్టరీలను మూసివేసి మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తామని ముందుకు వచ్చినా కూడా సిమెంట్ ఫ్యాక్టరీ అమ్మివేయడం వెనుక ఉన్న అర్థం ఏమిటని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కొన్ని వేల కుటుంబాలు ఆధారపడ్డ ఫ్యాక్టరీని మూసివేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న బీజేపీ పార్టీని అడుగడుగునా ప్రశ్నించాలని కవిత పిలుపునిచ్చారు.
ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఒక 5 రాష్ట్రాలలో ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో, కర్ణాటకలో, మన రాష్ట్రంలో ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మడానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నుంచి ఒక టెండర్ నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ మోదీ గారిని, బీజేపీ పార్టీని నేను అడిగేది ఒకటే ఒక ప్రశ్న. మీరు అమ్ముతున్నారు సరే, అమ్ముతున్నటువంటి డబ్బులు ఈ మీ యొక్క నేషనల్ అసెట్స్ని అమ్మితే వచ్చేటటువంటి డబ్బుల్ని మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? మళ్ళీ తెలంగాణ సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మిన డబ్బులు మీరు తెలంగాణలో ఇన్వెస్ట్ చేస్తారా? ఈ ప్రశ్న అడిగేటటువంటి ధైర్యం రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి ఉన్నదా? ఇది నేను వారిని అడిగేది. అది దయచేసి బీజేపీ పార్టీ తెలంగాణ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఇదొక్కటే కాదు, వందలాది అసెట్స్ని మీరు దేశవ్యాప్తంగా అమ్ముతూ ఉన్నారు. ఈ అసెట్స్ అన్నిటితో వచ్చేటటువంటి డబ్బులతో మీరు ఏం కట్టబోతూ ఉన్నారు? దేశంలో ఒక ప్రాజెక్ట్ కడతారా? కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఇస్తారా? తెలంగాణ రాష్ట్రంలో ఇంకో కొత్త ఫ్యాక్టరీ పెడతారా? మాకు కోచ్ ఫ్యాక్టరీ ఇస్తారా? ఏం చేస్తారు మీరు? ఏం ప్లాన్ చెప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి బొగ్గు గనులను వేలమేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని వేలమేస్తాం, ఈ యాటిట్యూడ్తోని తెలంగాణ ప్రజలకు మీరు ఎలా దగ్గర అవుతారు? తెలంగాణ ప్రజలకు మీరు చెప్పే జవాబు ఏంటి? ఇది నేను భారతీయ జనతా పార్టీని వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్న. దయచేసి ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ మీ యొక్క ప్రభుత్వం మీద మీరు ఒత్తిడి తేండి, సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించండి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక మార్లు విజ్ఞప్తి చేశారు ప్రధానమంత్రి గారితో. మన తెలంగాణ ప్రభుత్వం నుంచి అనేక మార్లు ఉత్తరాలు రాయడం జరిగింది. ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారం మీకు ఉంటుంది, ఓపెన్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము మనీ వైజ్గా కూడా ఇన్వెస్ట్ చేస్తామని కూడా చెప్పినా కూడా ఓపెన్ చేయకుండా దాన్ని క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలందరూ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇవాళ మూసుకుపోతున్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీతో దాదాపు 5,000 ఉద్యోగాలను మనం కోల్పోయేటటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితి ఎందుకు వస్తున్నది అన్నటువంటిది స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకుల్ని దయచేసి నిలదీయండి. ఈ యొక్క ఫ్యాక్టరీని అమ్మకాన్ని ఆపాల్సినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉంది. ప్రజల కోసం ప్రాంతీయ పార్టీలకు నిర్దిష్టమైన ఎజెండా ఉంటుందనే విషయాన్ని కాంగ్రెస్ నేత ఎంపీ రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలో ఉందని, ప్రాంతీయ పార్టీ సపోర్టుతోనే అక్కడ వారు అధికారంలో ఉన్న విషయాన్ని మర్చిపోవద్దని ఆమె హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ నేడు ఒక తోక పార్టీ అని, ప్రాంతీయ పార్టీలే దూసుకెళ్తాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ఎమ్మెల్సీ కవిత చురకలంటించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలే సారథ్య బాధ్యతలు వహిస్తూ దేశానికి దిశానిర్దేశం చేస్తాయని అన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిందని, మతపరమైన సహనం లోపించిందని, ఇలాంటి అంశాల మీద రాహుల్ గాంధీ మాట్లాడొచ్చుగా అని సూచించారు. ప్రాంతీయ పార్టీల విజయంపై రాహుల్ గాంధీ అసూయ వ్యక్తం చేయడం ఆయన అమాయకత్వానికి నిదర్శనమని కవిత పేర్కొన్నారు. మెరుగైన పాలన అందించాము కాబట్టే తాము సక్సెస్ అయినట్లు ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరహాలో ప్రాంతీయ పార్టీలకు నాయకత్వ సంక్షోభం లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓ తోక పార్టీగా మారిందని, రాబోయే రోజుల్లో దేశంలోనూ ఆ పార్టీ తోక పార్టీగా మిగులుతుందని ఆమె ఎద్దేవా చేశారు. విద్యార్థులకు సరైన రీతిలో అవకాశాలు కల్పించడం ద్వారా వారిలో ఉన్న సృజనాత్మకత, ప్రతిభ వెలికితీయడం సాధ్యమని ఎడపల్లి బాలికల గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుహాసిని స్పష్టం చేశారు. ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సెమినార్లో 25 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగిందని ఆమె తెలిపారు. జేపీ మోర్గాన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించిన సెమినార్లో ఎడపల్లిలోని బాలికల గురుకుల కళాశాల బాలికలు రాష్ట్ర స్థాయిలో 2 విభాగాల్లో ప్రథమ బహుమతి సాధించడం ఎంతో గర్వకారణమని ఎడపల్లి గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుహాసిని అన్నారు. ఇన్నోవేటివ్ కమ్యూనికేషన్ స్కిల్స్, సైన్స్ స్కిల్స్ మొదలగు వాటిపై ఆన్లైన్ పరీక్షల్లో గురుకుల కళాశాలకు చెందిన 25 మంది బాలికలు పాల్గొనడం జరిగిందని, అంశాలలో 2ంటికి రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి లభించిందని తెలిపారు. బుధవారం సంస్థ ప్రతినిధులు కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చక్కటి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 4 ల్యాప్టాప్లు, 25 బ్యాగులు, మంచినీటి బాటిల్స్తో పాటు టీ-షర్ట్లను అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సుహాసిని మాట్లాడుతూ తమ గురుకుల కళాశాలకు లభించిన ఈ ఫలితాలు తమకు గర్వకారణమని అన్నారు. వారిచ్చిన ల్యాప్టాప్లతో కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరం కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభిస్తామన్నారు. వీటి ద్వారా విద్యార్థులకు మరింతగా ప్రోత్సాహకరంగా ఉంటుందని అన్నారు. కంప్యూటర్ ల్యాబ్ కోసం ఇతర దాతల సహకారం తీసుకుంటామని చెప్పారు. తమ గురుకుల కళాశాల ఉన్నతికి ప్రధాన కారణమైన రాష్ట్ర డైరెక్టర్ పవన్ రమణ కుమార్, జిల్లా కన్వీనర్ తారాసింగ్, మాజీ ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులలో సృజనను వెలికితీయడం కాకుండా వారి ఉన్నతికి దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో ప్రతినిధులు శ్రావణ్, మధు, కళాశాల సిబ్బంది నాగరాణి, రేణుక, సంధ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ ఎట్ బోధన్ ఎడపల్లి పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు జేపీ మోర్గాన్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఆన్లైన్ సెమినార్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు ఇచ్చిన డిఫరెంట్ థీమ్స్లో పార్టిసిపేట్ చేసి స్టేట్ లెవెల్లో 2 విభాగాల్లో ఫస్ట్ ప్రైజ్ తీసుకొని వచ్చారు. ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ స్కిల్స్లో మన పిల్లలు బాగా పెర్ఫామ్ చేశారు.
వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి మంచిగా ఆన్సర్ చేయడము, ఎక్సెప్షనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ని అప్రిషియేట్ చేస్తూ టీం అందరూ చాలా అప్లాస్ చేశారు. ఐ థ్యాంక్ హానరబుల్ సెక్రటరీ ట్రైస్ శ్రీ సిహెచ్ రమణకుమార్ సార్ గారు, డిప్యూటీ సెక్రటరీ గారు, అండ్ కన్వీనర్ నిజామాబాద్ తారాసింగ్ సార్ గారు, అండ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ శ్రీ రాజేంద్ర ప్రసాద్ సార్ గారు ఫర్ దర్ కైండ్ కోఆర్డినేషన్, మోటివేషన్ అండ్ గైడెన్స్. నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు 4 ల్యాప్టాప్స్ మన పిల్లలకి ప్రజెంటేషన్ పంపించారు స్కూల్ కోసం. మన విన్నర్స్ అందరికీ కూడా, గైడ్ టీచర్స్కి, విన్నర్స్కి కూడా బ్యాగ్స్, ల్యాప్టాప్స్, బ్యాగ్స్, వాటర్ బాటిల్స్, టీ-షర్ట్స్ పంపించారు. ఇది పిల్లలకి చాలా ప్రేరణగా ఉంటుంది. ఈ ల్యాప్టాప్ సహాయంతో మనం కంప్యూటర్ ల్యాబ్ ఓపెన్ చేసి కోడింగ్ని నేర్పించడానికి ట్రై చేస్తాము. ఆన్లైన్లో సేవలు అందించడానికి కూడా నవమి ఫౌండేషన్ తరఫున మిస్టర్ శ్రవణ్ గారు, మన పాత విద్యార్థి, స్కూల్కి చెందిన విద్యార్థి, ఆలంనై విద్యార్థి మధు మేడం గారు కోఆపరేషన్ వల్ల మనం ఇదంతా సాధించడం జరిగింది. జేపీ మార్గన్ టీం వాళ్ళు నిర్వహించిన పోటీలో మా స్కూల్ తరపున 25 విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు ఆ ప్రోగ్రాంలో. అందులో మా టీంకి వచ్చేసి 5 మెంబర్స్ ఉన్నాము. మా టీం టాపిక్ ఫుడ్ సెక్యూరిటీ, జీరో హ్యాంగర్. అంటే మన భారతదేశంలో చాలామంది ఆకలితో బాధపడుతున్నారు. వాళ్ళకి ఫుడ్ అనేది ఎలా రీచ్ కావాలి వాళ్ళ దగ్గరలోకి అనేది మా థీమ్. సో అందులో మేము మా 5 మెంబర్స్ పార్టిసిపేట్ చేశాము. వాళ్ళు ఫస్ట్ మాకు కొంచెం గైడెన్స్ ఇచ్చారు. వాళ్ళ గైడెన్స్ తోటి మేము ఒక యాప్ అనేది ప్రిపేర్ చేశాము. ఆ యాప్కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు వాళ్ళు అడగడం జరిగింది. ఆ ప్రశ్నలన్నిటికీ మేము జవాబులు చెప్పాము. అండ్ ఇన్ దిస్ auspicious platform, I thank my principal ma'am for her motivation, and I thank my subject teachers for developing my communication skills, which helps me a lot to win in that program. And I thank Rajendra Prasad sir for his guidance, and I thank everyone, and I thank my participants. ఉమ్మెడలోని ప్రసిద్ధ ఉమామహేశ్వర ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయి. గుప్త నిధుల కోసం వారం రోజులుగా దుండగులు గోదావరి పరివాహక ప్రాంతంలో మకాం వేసినట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి తవ్వకాల కోసం వచ్చాడని అనుమానిస్తున్న ఓ వ్యక్తిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నందిపేట మండలం ఉమ్మెడ శివారు గోదావరి తీరంలో నిర్మితమైన ప్రసిద్ధ ఉమామహేశ్వర ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. ఆలయంలో నంది విగ్రహాన్ని పెకిలించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ఆలయంలో ఇటీవల 2 సార్లు దొంగతనం జరగడం, హుండీ పగలగొట్టి కానుకలు ఎత్తుకెళ్లడాన్ని మరొక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. రాముడు పూజించిన శివలింగం కావడంతో స్థానికులతో పాటు దూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు. ఇటీవల చోరీ జరగడంతో ఏ రోజుకా రోజు హుండీ కానుకలను తీసుకెళ్లి ఆలయ కమిటీలో గ్రామ పెద్దలు జమ చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం అక్కడికి వెళ్లిన వారికి నందిని పెకిలించిన ఆనవాళ్లు కనిపించాయి. తీసిన రాళ్లు మళ్లీ అలాగే పేర్చినట్లు గుర్తించారు. నందిపై గడ్డపార వేటు వేసి పెకిలించేందుకు యత్నించినట్లు నిర్ధారించారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుసుకునేందుకు సోమవారం రాత్రి కొందరు గ్రామస్తులు మకాం వేశారు. అర్ధరాత్రి అక్కడికి అనుమానాస్పదంగా వచ్చిన ఓ వ్యక్తిని పట్టుకుని నిలదీశారు. సమాధానం ఇవ్వకపోవడంతో అతడి దగ్గరున్న వస్తువులు పరిశీలించారు. అందులో యంత్ర తంత్రాలకు సంబంధించిన వస్తువులు ఉండడంతో దేహశుద్ధి చేసి పోలీసులకు పట్టించారు. పట్టుబడిన వ్యక్తి నిర్మల్ జిల్లా లోకేశ్వర మండలవాసిగా గుర్తించారు. నంది విగ్రహం తొలగించే సాహసం ఒకరిద్దరితో కాదని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. నిందితుడిని పట్టుకున్నప్పుడు జరిగిన అలజడితో మిగతా వ్యక్తులు పరారైనట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం పౌర్ణమి కావడంతో ఈ చర్యలకు పూనుకున్నట్లు చెబుతున్నారు. ఈ ఆలయం పక్క నుంచి కొత్తగా గోదావరిపై వంతెన నిర్మించారు. ఈ మార్గంలో మహారాష్ట్ర, నిర్మల్ జిల్లా నుంచి నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఆయా ప్రాంతాల నుంచి నేరస్తులు రావడం, నిషేధిత గుట్కా, గంజాయి తదితర మత్తు పదార్థాలు రవాణా జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో పోలీసుల నిఘా ఉండదని అక్రమార్కులు ఈ ప్రాంతాన్ని అడ్డాగా మార్చుకున్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. వారం రోజులుగా ఆలయ పరిసరాల్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సంతరించినట్లు స్థానికులు గుర్తించారు. ఈ పరిసరాల్లోనే కాలభైరవ, పంచముఖి, హనుమాన్, నాగదేవత ఆలయాల వద్ద గుప్త నిధులున్నట్లు ప్రచారం ఉంది. నందిపేట ఎస్ఐ మురళి ఈ విషయమై సంప్రదించగా గ్రామస్తులు ప్రజాప్రతినిధుల ఫిర్యాదు మేరకు నిందితుడిని విచారిస్తున్నామని తెలిపారు. శివాలయంలో తువ్వకాలు జరిపి దొరుకుతాయేమని అన్నాడు. ఒక్కసారి తీసిన ఏమన్నాడు
ఏ ఊరు మండలం? రెడ్డి మహారాజ్. ఏ ఊరు మండలం? కస్రా రెడ్డి బైన్సా మండలం, కోపీర్ మండలం. ఓకే, మీ ఊరు? ఎప్పటిలాగే గుడికి వచ్చాము. పొద్దున వచ్చేసరికి ఈ నంది వెనకాల ఇక్కడ తవ్వినట్లు ఆనవాళ్ళు కనిపించగానే నేనేం చేసిన, మా వీడి సభ్యులందరికీ సమాచారం అందరం సాయంత్రం వరకు అందరం ఇక్కడ పోయి సర్పంచ్కు, ఎంపీటీసీ గారికి అందరికీ ఫోన్ చేసినాం. అందరూ వచ్చేసి సాయంత్రం వరకు వచ్చేసి ఇవాళ నైటు ఎవరన్నా వస్తే కావాలి ఉండి ఇవాళ పౌర్ణమి ఉన్నది కావున కంపల్సరీ ఎవరన్నా వస్తారు అనేది అందరం గస్తీ ఉండాలని నిర్ణయించుకున్నాము. రాత్రి 8 గంటలకు ఉండి అన్నం తినేసేద్దామని నైట్కి ఇంటికి వెళ్ళినాము. ఇంటికి వెళ్ళి వచ్చేసి 11 గంటల వరకు వచ్చాము. 11 గంటలకు వచ్చేసరికి ఒక అతను అనుమానాస్పదంగా తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడికి వచ్చినామంటే పొంతల లేని సమాధానం చెప్తున్నాడు. ఫోన్ మాట్లాడుతున్నాడు, ఎవరెవరికో ఫోన్లు మాట్లాడుతున్నాడు. ఇట్లా గట్టిగా అడిగేసరికి ఇక్కడ గుళ్ళనే ఉన్నాడు. ఇక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేసినాం. పారిపోయిండు ఆల్రెడీ. దగ్గర 1 కిలోమీటర్ బైకులతోనే వెంబడించి పట్టుకొని పోలీసులకు చెప్పి పోలీసులకు పట్టించినాము. ఇటువంటి సంఘటన ఎప్పుడు కూడా జరగలేదు. ఇప్పటి వరకు ఎప్పుడు జరగలే. ఇక నుంచి కూడా జరగద్దని పోలీస్ శాఖని ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి అడిగితే ఇంకా 2 వ్యక్తుల ప్రమేయం ఉందని చెప్తున్నాడు. ఆ 2 వ్యక్తుల మీద కూడా గట్టిగా చర్యలు తీసుకొని మళ్ళొకసారి ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలని మేము కోరుకుంటున్నాము. ఇంతకుముందు కూడా ఉండి 2 సార్లు దొంగతనం అయింది. ఇక్కడ నుంచి మహారాష్ట్ర నుంచి బాగా వస్తాయి. రాకపోక లైన్ నుంచి ఎవరు ఏం చేస్తున్నారు, ఏం దొంగతనాలకు అసలు ఎవరు ఏం వస్తున్నారు ఏం తెలుస్తలేదు. బ్రిడ్జి మీద గస్తీ పోలీసులు గట్టి. మా యొక్క ఈ ఉమామేశ్వర ఆలయానికి చాలా ప్రాచీనమైన చరిత్ర ఉన్నది. ఇలాంటి ప్రాచీనమైన ఆలయంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం బ్రిడ్జు ఏర్పాటు చేసిన తర్వాత రాకపోకలు ఎక్కువైనాయి. మరియు ఈ రాకపోకల్లో ఎవరు వస్తున్నారు ఎవరు పోతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి సంఘటన మీరు జరుగుతాయని ఇప్పుడు కళ్ళలో కూడా అనుకోలేదు. ఈ నంది వెనక ఏదో గుప్త నిధి ఉందని చెప్పేసి అపోహతో బైసాకు సంబంధించిన ఒక వ్యక్తి ఇక్కడ తవ్వడం జరిగింది. తవ్వినట్లు మాకు ఒక సోమవారం రోజు చూడడం జరిగింది. మేము మా వీడి సభ్యులు అందరం కలిసి చూసి ఇది మళ్ళీ జరగకుండా ఈ యొక్క ఆలయానికి కావాలిగా వెళ్ళాలని చెప్పేసి గ్రామ పెద్ద అవసరం మేమందరం అనుకుంటే వీడిసీ వాళ్ళు నైట్ 11 గంటలకు ఇక్కడికి వచ్చి మార్నింగ్ వరకు ఇక్కడనే ఉండి ఎవరైనా వస్తే గమనిద్దామనే సందర్భంలో అతను వచ్చి ఇక్కడికి రావడం జరిగింది. అతను చూసి మా వాళ్ళు ఎక్కడికి వచ్చామని అడగగా అతను అనుమానాస్పదంగా కనవడం వల్ల మాకు సమాచారం ఇవ్వగానే మేము పోలీసులకు సమాచారం ఇచ్చినాం. పోలీసులు వచ్చి అతన్ని తీసుకెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించిన 2 వ్యక్తులు అతనికి సపోర్ట్ చేసినట్టు చెప్పడం జరిగింది. అంటే వ్యక్తుల మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము పోలీస్ శాఖకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారిపైన కూడా కేసు చేయడం జరిగింది. కానీ ఇలాంటి జరగకుండా మేము గ్రామం నుంచి ఈ ఆలయానికి సీసీ కెమెరాలు కానీ మరియు ఆలయం గర్భగుళ్ళు. రైతు శిక్షణ కార్యక్రమం మాక్లూరు మండలంలో 4వ రోజు కూడా కొనసాగింది. వానాకాలం పంటల సాగులో పాటించాల్సిన సాగు పద్ధతులు, ఎరువుల యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించారు. సీఎం కిసాన్ ఈజీకేసీవై శిక్షణ ఇచ్చారు. రైతు శిక్షణ కార్యక్రమాలు మాక్లూరు మండలంలో కొనసాగుతున్నాయి. 4వ రోజైన గురువారం మాక్లూరు, లక్ష్మాపూర్, మదనపల్లి, సట్లాపూర్ తాండా, సింగంపల్లి, గుత్ప తాండా, వెంకటాపూర్, ధర్మోరా, మాందాపూర్ గ్రామాలకు చెందిన రైతులకు అవగాహన కల్పించారు. మాక్లూరు రైతు వేదికలో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారిని పద్మ మాట్లాడుతూ పీఎం కిసాన్ లబ్ధిదారులు ఈకేవైసీ చేసుకోవాలని సూచించారు. ఈ వానాకాలం సీజన్లో వరి సాగు చేసే రైతులు వెదజల్లే పద్ధతిని ఎంచుకోవాలన్నారు. మండలంలోని అన్ని పిఎస్సిఎస్లలో జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తాము పర్మిట్లు ఇచ్చిన తర్వాత రైతులు తీసుకోవచ్చని చెప్పారు. మాందాపూర్లో ఏఈఓ రాజహంస రైతులకు అవగాహన కల్పించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఏఈఓలు రంజిత్, సూర్యప్రకాష్, రాజునాయక్, ఉమాదేవి, మాక్లూరు సర్పంచ్ అశోక్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకుడు వెంకటేశ్వర్లు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. వ్యవసాయాధికారి మాక్లూరు మండలము
మనకు మెయిన్ ఏంటంటే మా ప్రభుత్వ ఆదేశాల ప్రకారము, వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారము ఈ నెల 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మన వానాకాలం 2022 మీద అవగాహన కల్పించడం జరుగుతున్నది. మన గ్రామాల్లో జీబీ వైజ్గా మా ఏఈ వాళ్ళు మేము మీటింగ్లు పెట్టి అవగాహన కల్పిస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే మన వరి వెదజల్లే పద్ధతి మీద అవగాహన కల్పిస్తున్నాము. ఎందుకంటే దానిలో మన వెదజల్లుకోవటం వల్ల నీటి ఆదా అవుతుంది, అలాగే కూలీల ఖర్చు కూడా తగ్గి ఎకరానికి 7,000 నుంచి 8,000 వరకు ఆదా అవుతుంది. కాబట్టి దాని గురించి అవగాహన కల్పిస్తున్నాము రైతులకి. వేరే మళ్ళీ పచ్చిరొట్ట ఎరువులు జీలుగా కానీ జలము, పిల్లిపెసర, పెసర లాంటివి చల్లుకొని కొత్త దశలో భూమిలో కలిగి ఉండటం వల్ల నత్రజని స్థిరీకరణ శక్తి పెరిగి భూమి ఆరోగ్యం కూడా బాగుపడుతుంది, సేంద్రీయ పదార్థం పెరుగుతుంది. కాబట్టి మనం ఆర్గానిక్ వైపు కూడా భూమి అనేది వాడవకుండా రసాయనికంగా సేంద్రీయ ఎరువులు కూడా వాడటం వల్ల మన ఆదాయం పెరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మన జిల్లాలో భూముల్లో ఎక్కువ భాస్వరం ఎరువులు నిల్వలు ఉన్నాయి కాబట్టి అవి మొక్కకు అందని స్థితిలో ఉండటం వల్ల ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా అనే మందును బయో మందును వాడటం వలన భూమిలో కరగని స్థితిలో ఉన్న భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందించేలా చేస్తుంది. కాబట్టి అలాగే వేర్లు కూడా బాగా పోషకాలను పీల్చుకునే శక్తి ఉంటుంది. కాబట్టి టీఎస్పీ వాడుకోమని కూడా రైతుకి ఒక 2 కిలోల చొప్పున పశువుల పేడలో కలుపుకొని ఆఖరి దమ్ములో చల్లుకోమని చెప్తున్నాము. అలాగే యూరియాను కూడా మన మండలంలో రైతులు ఎక్కువ 3-4 బ్యాగులు వాడకుండా ఎకరానికి 2.5-2 బ్యాగులే వాడుకోవాలని, అదే దాన్ని కూడా 3-4 దఫాలుగా వేసుకోవాలని, ఒకేసారి వేయటం వల్ల యూరియా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఎక్కువగా తీసుకోలేదు, అదే దఫాలుగా వేసుకుంటే మొక్కలు బాగా పీల్చుకొని మనకి యూరియా ఖర్చు తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుందని చెప్పి. ఆటోలకు ఫిట్నెస్ రెన్యువల్ను ₹50 పెనాల్టీని రద్దు చేయాలని నందిపేట మండల కేంద్రంలో ఆటో వాలాలు నిరసన తెలియజేశారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఆటో వాలాలదేని. కరోనా గడ్డుకాలం నుండి 3 చక్రాల బండి దివాలా తీసిందని ఆటో వాల కమరుద్దీన్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. నందిపేట మండల కేంద్రంలో ఆటో వాలాలు ఒక్కరోజు బంద్కు పిలుపునివ్వడంతో రద్దీగా తిరిగే ఆటోలు గురువారం ఆటో స్టాండ్కే పరిమితమయ్యాయి. ఆటోల బంద్తో నందిపేట మండలం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. రాష్ట్రంలో ప్రజా రవాణా, సరుకు రవాణా చేసే లారీలు, ఆటో క్యాబ్, బస్ వంటి వాహనాలపై ఫిట్నెస్ రెన్యువల్ కింద రోజుకు ₹50 చొప్పున జరిమానా విధించడంతో ప్రజా రవాణాలో పట్టణ, పల్లె ప్రాంతాల్లో నడిచే ఆటో వాలాలపై తీవ్ర ప్రభావం చూపడంతో నందిపేట మండలం ఆటో వాలాలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ షేక్ కమరుద్దీన్ మాట్లాడుతూ కరోనా మొదటి, 2వ దశ కష్టకాలం నుండి వ్యాపారాలు లేక ఆటో వాలాలు తీవ్ర దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని, అంతేకాకుండా మూలిగే నక్కపై తాడిపండు పడినట్టుగా ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలతో పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్ని అంటడంతో చాలీచాలని మిగులుబాటుతో ఫైనాన్సులు కట్టలేక ఆటోను వదిలి మరో వృత్తి చేయలేక కొట్టుమిట్టాడుతున్నామని చెప్పారు. పెనాల్టీ రూపాయలను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో షేక్ అజీం, రిజ్వాన్, వెంకటేష్, ముజీబ్, శంకర్, రాజేంద్ర, శివ, కుద్దూస్, గంగాధర్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. 10 साल का तुम्हारा ड्यू बंद हो बोले तो हम लोग कहाँ से ला के बनेंगे? हम क्या बेच के बनना, कहाँ से फाइनेंस ला के बनना, कहाँ से खर्चा ला के बन सकते? या हम इस दुनिया के अंदर या जीना या मरना, ये हुकूमत से हम तलाश कर रहे और हुकूमत से लड़ रहे हम. हमारी जो भी डिमांड है और डिमांड को तुम फॉलो करके मेहरबानी करके ये जो फिटनेस है, ये पेनाल्टी का, ये मेहरबानी करके ये फिटनेस निकाल देना. जो अमल में आया कब से आया, आप जब से हम बन सकते, मगर पुराना ड्यू हम नहीं बन सकते, हम जी नहीं सकते. नहीं बोलते तो कोई जहर पी के मर जा सकते. मेहरबानी करके వేల్పూర్ మండల కేంద్రంలో గురువారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను టీఆర్ఎస్ పార్టీ వేల్పూర్ శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు సామ ప్రతాప్ రెడ్డి, టీఆర్టీఏ మెంబర్ రేగుల రాములు, ఎంపీపీ భీమా జమున, సర్పంచ్ తీగల రాధామోహన్, ఉప సర్పంచ్ పిట్ల సత్యం, టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, ఆత్మ చైర్మన్ నోముల రవీందర్, గ్రామ పంచాయతీ సెక్రటరీ వినోద్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజాసేవే ధ్యేయంగా కులమత రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య కృషి చేశారని అన్నారు సిపిఎం పార్టీ బోధన్ ఏరియా కార్యదర్శి ఏషాల గంగాధర్. పార్లమెంటుకు సైకిల్ ఎక్కి వెళ్లిన నిస్వార్థ ప్రజానాయకుడు సుందరయ్య అని ఆయన కొనియాడారు. సిపిఎం పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని బోధన మండలంలోని సాలూరా, హున్సా గ్రామాల్లో సిపిఎం పార్టీ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సిఐటి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ బోధన్ ఏరియా కార్యదర్శి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఏషాల గంగాధర్ మాట్లాడుతూ భారతదేశంలో సమాజాన్ని స్థాపించడానికి పుచ్చలపల్లి సుందరయ్య భూమిపైన ఉదయించిన నుండి అస్తమించే వరకు తన సిద్ధాంతాన్ని, విధానాన్ని ఎక్కడ కూడా ఆటంకం మార్చకుండా భారతదేశ ప్రజలకు తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. సుందరయ్య భార్య భర్తలు ఇద్దరు కూడా తమకు సంతానం ఉంటే స్వార్థం వస్తుందని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకొని
పిల్లలు లేకుండా భారతదేశ ప్రజలే తన పిల్లలుగా భావించి జీవించారని గుర్తు చేశారు. 1964లో సిపిఎం పార్టీ స్థాపించిన 9 మంది వ్యవస్థాపకుల్లో సుందరయ్య మొదటి వ్యక్తిగా ఉండి మొట్టమొదటి సిపిఎం జాతీయ కార్యదర్శిగా, పార్లమెంట్లో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడిగా, సిపిఎం పార్టీ నాయకుడిగా దేశ ప్రజలకు సేవలందించారని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తెలంగాణ నైజాం పరిపాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తెలంగాణ రైతాంగ పోరాటం సాగించి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయించారని ఆయన గుర్తు చేశారు. పంటల సాగుకు ముందుగా జీలుగ పంట వేసి భూసారం పెంచుకోవాలని దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం జీలుగా, జనుము విత్తనాలను సబ్సిడీపై అందజేస్తుందని ఆయన చెప్పారు. దర్పల్లి మండల కేంద్రంతో పాటు రామడుగు గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాథమిక వ్యవసాయ సంఘ భవనాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జీలుగ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ హాజరై ముందుగా ఆయా సొసైటీల్లో అందుబాటులో ఉన్న సబ్సిడీ విత్తనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులకు సబ్సిడీపై ప్రభుత్వం అందజేస్తున్న జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ సూచనలను పాటిస్తూ పంటలు సాగు చేయాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, వారి సలహాలు తీసుకుని నూతన పద్ధతుల్లో పంటలు పండించాలని అన్నారు. జీలుగ సాగుతో భూసారం పెరుగుతుందని, ప్రకృతి సిద్ధ పద్ధతిలో సేద్యం చేయాలని కోరారు. దర్పల్లి సొసైటీలో 660 బస్తాల జీలుగ విత్తనాలు, 333 జనపనార విత్తన సంచులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారి తెలిపారు. అదేవిధంగా రామడుగు సొసైటీలో 833, ఉన్నాజీపేట సొసైటీలో 1000 బస్తాల జీలుగ విత్తనాలు రైతులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. స్టాక్ మనకు అందుబాటులో ఉంది. రైతులందరూ కూడా దీన్ని ఒక 500కి 560 క్వింటాల జీలుగు, 100 క్వింటాల జనుము అందుబాటులో ఉంది మండలంలో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సొసైటీలను కన్సల్ట్ చేసుకోవచ్చు. మరి ఒక్కొక్క సంచి మీద, ఒక్కొక్క 30 కిలోల సంచి మీద 1500 రూపాయల చొప్పున, మరి 40 కిలోల జనుము విత్తనాల సంచి మీద, బ్యాగ్ మీద 2400 రూపాయల సబ్సిడీ చొప్పున ప్రభుత్వము అందిస్తూ ఉంది రైతులకు. రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతరిస్తున్నటువంటి మట్టి అంతరిస్తుందని అంటే నమ్మశక్యంగా లేదు, కానీ వ్యాప్తంగా దీని మీద డిస్కషన్ జరుగుతుంది. మట్టి అంతరించిపోతుంది. మరో 50 పంటల వరకే ఈ మనకు వ్యవసాయం అనేది మనకు చేసే వీలుంది. కాబట్టి మట్టిని మళ్ళీ మనం రీజనరేట్ చేయాలి. దానికి సంబంధించి మనము ఈ విధమైనటువంటి ఆర్గానిక్ ఎరువులనే మనం వాడాలా. మరి ఒక డోసు మనం ఇది ఇచ్చుకుంటే మరొక డోసు మనం ఆర్గానిక్ మాన్యూర్ అనేది మార్కెట్లో దొరుకుతుంది. ఇప్పుడు సిటీ కంపోస్ట్ కానీ, మరి వర్మి కంపోస్ట్ కానీ, మిగతా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీల్లో తయారు చేస్తున్నటువంటి ఆర్గానిక్ మాన్యూర్ కానీ వాడుకుంటే మరి ఖచ్చితంగా మళ్ళీ మరొక 10 పంటల వరకు మనం ఎక్స్టెండ్ చేసుకునే వరకు దానికి వీలుంటుంది. ప్రతి సంవత్సరం ప్రతి పంటకి ఇట్లా మనం ఆర్గానిక్ ఎరువుల్ని మనం వాడుకున్నట్టయితే బాగుంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా డంపింగ్ యార్డ్స్లో ఈ వర్మీ కంపోస్ట్ తయారీ విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. వేల్పూర్ మండల కేంద్రంలో గురువారం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు భీమా జమున పల్లె ప్రగతి కార్యక్రమ సమీక్ష సమావేశం నిర్వహించారు. పల్లె ప్రగతిలో చేపట్టాల్సిన పనులపై ఈ సందర్భంగా ఆమె సమీక్ష జరిపారు. ఆర్టీఏ మెంబర్ రాములు, సర్పంచ్ తీగల రాధామోహన్, ఉప సర్పంచ్ పిట్ల సత్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో రోడ్లకు మహర్దశ వచ్చిందని అన్నారు దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్. రామడుగు స్వాగత తోరణం సమీపంలోని వంతెన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. దర్పల్లి మండల పరిధిలోని రామడుగు గ్రామ ప్రారంభంలో గతంలో వాగుపై నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరుకుంది. ఈ వంతెన నిర్మాణం గురించి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి తీసుకెళ్లగా బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికై 50 లక్షలు మంజూరు చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ వంతెన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం రామడుగు గ్రామంలో వైస్ ఎంపీపీ కల్లెడ నవీన్ రెడ్డితో కలిసి జెడ్పీటీసీ జగన్ బోరు బావిని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి తీసుకెళ్లడంతో నిధులు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. ఈ వంతెన అతి పురాతనమైనదని ఆయన అన్నారు. రాకపోకలకు ఇబ్బంది అవుతుందని రామడుగు గ్రామస్తులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేయగా 50 లక్షలు మెయింటెనెన్స్ ఫండ్ కింద మంజూరు చేశారని చెప్పారు. ఈ నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి, వైస్ ఎంపీపీ కల్లెడ నవీన్ రెడ్డి, ఐసీడీఎంఎస్ చైర్మన్ సాంబర్ మోహన్, సొసైటీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, ఆర్ఎన్బిఈ సురేందర్ రెడ్డి, తెరాస మండలాధ్యక్షుడు మహిపాల్ యాదవ్, తెరాస నాయకులు పుప్పాల సుభాష్, దత్తు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ రామడుగు గ్రామంలో ఎంట్రన్స్లోని గ్రామ ముఖ ద్వారం కంటే ముందే ఉన్నటువంటి కల్వర్టు శిథిలావస్థకు చేరుకొని మరి రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఎమ్మెల్యే గారికి
బాజిరెడ్డి గోవర్ధన్ గారికి విజ్ఞప్తి చేయంగానే మరి ఆర్ఎండ్బి మంత్రి గారితో మాట్లాడి మెయింటెనెన్స్ కింద ఉన్నటువంటి కల్వర్ట్ కోసం దీన్ని స్లాబ్ కల్వర్ట్గా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ చాలా పురాతనమైనటువంటి కల్వర్ట్ ఉంది. నా దగ్గర 40-50 సంవత్సరాలు అవుతున్నట్టుంది వేసి కూడా. దానికి ఇప్పుడు 40 ఏళ్ళ తర్వాత మోక్షం లభిస్తుంది. స్లాబ్ కల్వర్ట్ కింద కన్వర్ట్ చేసి మాకు 50 లక్షల రూపాయల నిధులు మెయింటెనెన్స్ ఫండ్ కింద మాకు ఇచ్చినందుకు మరి మా గౌరవ ఎమ్మెల్యే గారికి, మా గౌరవ మంత్రి గారికి, కవితక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇదే విధంగా అన్ని గ్రామాల్లో కూడా రోడ్లకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కానీ, కొత్త రోడ్లు కానీ మన టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది కావద్దని చెప్పి మరి ఇండస్ట్రీస్కి కానీ మరి ఇతర రాకపోకలకు చాలా మట్టుకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ రోడ్స్ కోసం చాలా పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మాకు అపోజిట్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో, అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారో, అది పునాదులు లేని ఆరోపణలు చేస్తున్నారో వారికి సమాధానం చెప్పే అవసరం మనకు లేదు. మరి మేము పనిచేసే వ్యక్తులం కాబట్టి ఆర్గ్యుమెంట్స్తో సంబంధం లేకుండా మరి పనిచేసుకుంటూ వెళ్తున్నాం. దాన్ని ప్రజలు గమనించాలి. ఇటువంటి కార్యక్రమాలు ఇదే కాదు, ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున అన్ని రకాల వెల్ఫేర్ స్కీమ్స్ని కూడా మరి ప్రతి ఒక్క పేదవాడి ఇంటికి వచ్చే విధంగా డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు, సర్పంచ్లు, మా నాయకులు సబ్సిడీ ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న జీలుగ విత్తనాలను రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలని ఎడపల్లి మండల వ్యవసాయాధికారి స్పష్టం చేశారు. గురువారం నుండి ప్రారంభమైన జీలుగ విత్తనాల సరఫరాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏవో స్పష్టం చేశారు. తమ పంట పొలాలు సారవంతంగా మార్చేందుకు ఎంతగానో దోహదపడేందుకు సహాయపడే జీలుగ విత్తనాలు ఎడపల్లి సొసైటీలో గురువారం నుండి అందుబాటులో ఉంటాయని ఎడపల్లి మండల వ్యవసాయాధికారి సిద్ది రామేశ్వర్ చెప్పారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఏర్పాటు చేసిన జీలుగ విత్తనాల సరఫరా కార్యక్రమాన్ని ఎంపీపీ శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ పోల మల్కారెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఏఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఓ సిద్ది రామేశ్వర్ మాట్లాడుతూ ఎడపల్లి మండలానికి గాను 556 బస్తాలు అందుబాటులో ఉన్నాయని, ఒక బస్తా ధర 2214 రూపాయలు ఉండగా 60% సబ్సిడీ పోను రైతులు 665 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. 2.5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ఒక బస్తా, 2.5 ఎకరాలు ఆ పైన ఉన్న వ్యవసాయ భూముల రైతులకు 2 బస్తాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రైతులు పట్టా బుక్కు, ఆధార్ కార్డు జిరాక్స్తో ఎడపల్లి సొసైటీలో సంప్రదించాలని సిద్ధరామేశ్వర్ తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మోహన్ రెడ్డి, ఎల్ఐ యాదవ్, వ్యవసాయ విస్తీర్ణ అధికారి జ్యోతి, రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ శాఖ ద్వారా అందిస్తున్న జీలుగ విత్తనాలు ఈరోజు మన మండల అధ్యక్షులు, మండల ప్రెసిడెంట్ గారు మరియు అట్లాగే మన సొసైటీ చైర్మన్ మల్కారెడ్డి గారు అధ్యక్షతన ఈరోజు జీలుగ విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది. ఎడపల్లి సొసైటీ నందు మనకు మొత్తం మన మండలానికి 566 బస్తాలు వచ్చినాయి. ఒక్కొక్క బస్తా 30 కేజీలు, ఒక్కొక్కటి బస్తా 2214 రూపాయలు. అలా 60% సబ్సిడీ ఓను, రైతు కట్టవలసింది 665 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. కనుక రైతులు అవసరం ఉన్న వాళ్ళు వచ్చేటప్పుడు పట్టాదారు పాస్బుక్, అట్లాగే ఆధారు, వాళ్ళ ఫోన్ నంబర్ తీసుకోవచ్చు. 2.5 ఎకరాలకు ఒక బస్తా, 5 ఎకరాలకు 2 బస్తాలు, ఒక రైతుకు గరిష్టంగా 2 బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మన మండల రైతులందరూ సద్వినియోగం చేస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.